Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒక ఊర్లో ఒక టోపీ వ్యాపారి ఉండేవాడు. అతనికి అందమైన రంగురంగుల చాలా రకాల టోపీలు ఉండేవి. అతను ప్రతిరోజూ తన తలపై బుట్టలో టోపీలను పెట్టుకుని ఊరుగా తిరిగి అమ్మేవాడు. ఆ రోజు కూడా అతను కొత్త ఊరికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఎండ ఎక్కువగా ఉంది. అడవి మార్గంలో వెళ్తూ అతనికి అలసటగా అనిపించింది. ఓ, చాలా వేడిగా ఉంది. కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు వ్యాపారి. అతడు ఒక పెద్ద చెట్టు నీడ కింద తన బుట్టను పక్కన పెట్టి మట్టిలో కూర్చొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. కాని ఆ చెట్టుల గుబురులో ఎవరు ఉన్నారో తెలుసా? కోతుల గుంపు. అవి చాలా చురుకైన కోతులు. అవి ఎప్పుడూ కొత్తగా ఏదైనా వస్తే ఆడుకోవాలని చూస్తుంటాయి. అవి వ్యాపారి బుట్టను చూశాయి. హే, చూడండి, కొత్త టోపీలు, రంగురంగులుగా ఉన్నాయి అని ఒక కోతి అరవడం మొదలుపెట్టింది. మిగతా కోతులు ఆనందంగా ఆ బుట్ట దగ్గరకు వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టోపీ తీసుకుని వెంటనే చెట్టుపైకి ఎక్కేశాయి. కొంతసేపటికి ప్రతి కోతి తలపై టోపీ పెట్టుకుని ముద్దుగా కనిపించాయి. ఇంతలో వ్యాపారికి మెలకువ వచ్చింది. అయ్యో, నా టోపీలు ఎక్కడున్నాయి అని ఆందోళనగా చూశాడు. పైకి చూసి ఆశ్చర్యపోయాడు. చెట్టుపై ప్రతి కోతి తలపై టోపీ. ఏంటి ఇది? నా టోపీలు! నా వ్యాపారం మొత్తం పోతుంది అని బాధతో తల పట్టుకున్నాడు. అతడు కోపంగా వారిని అరవడం మొదలుపెట్టాడు. ఏ కోతులు, నా టోపీలు తిరిగి ఇవ్వండి. అవి నేను అమ్ముకోవడానికి ఉన్నాయి. కాని కోతులు నవ్వుతూ చూశాయి. మన భాష వాటికి తెలియదు కదా. అవి మిగతా కోతులతో ఆడుకుంటూ ఉన్నాయి. అతడు కోపంతో ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఒక మంచి ఆలోచన అతడికి వచ్చింది. కోతులు నన్ను అనుకరిస్తున్నాయేమో అనే ఆలోచన వచ్చింది. వెంటనే తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై విసిరేశాడు. కోతులు అతడు అలా చేయడం వావ్ అనుకోని అన్ని కోతులు అదే పని చేశాయి. అవి తమ తలపై ఉన్న టోపీలను తీసి నేలపై విసిరేశాయి. వ్యాపారి ఆనందంతో నవ్వాడు. హాహా, ఇదే నాకు కావాల్సింది అనుకున్నాడు. వెంటనే అతను అన్ని టోపీలను సేకరించి తిరిగి బుట్టలో వేసుకున్నాడు. చివరికి అతడు తిరిగి తన మార్గంలో బయలుదేరాడు. నీతి: బుద్ధిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. బుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ విజయం సాధిస్తాడు.